విజయ్ కుమార్ గారు ఇందాక ఒక కాల్ అన్నారంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఒకవేళ పొత్తులు మూడు పార్టీల మధ్యలో పొత్తులు ఉన్నట్టయితే ఏ ప్లేస్లో ఆ క్యాండిడేట్ ఉన్నారు మిగతా పార్టీ క్యాడర్కి అంటే అవగాహన చాలా ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది అంటే ఏ విధంగా అంటే ఈ పాయింట్ అసలు యాక్చువల్గా మీ అంటే పరిగణలోకి తీసుకుంటున్నారా లేకపోతే ఓన్లీ పొత్తులు ఉంటే చాలు అన్న ఇదిలో వెళ్తున్నారా? అంటే ఓట్ ట్రాన్స్ఫర్ డెఫినెట్గా జరగాలండి. నేనంటుంది ఏంటంటే మోర్ ఆఫ్ ఏ ఓట్ ట్రాన్స్ఫర్ నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్స్ అండ్ పర్సనల్ ఇది. ఎందుకంటే నేను గ్రామాల్లో తిరుగుతున్నాను, నాకు కాన్స్టిట్యున్సీ నేను కూడా తిరుగుతున్నాను కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్కి అనేది దానికి అసలు అవకాశమే ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటానంటే ప్రజలు చాలా క్లియర్గా ఫిక్స్ అయ్యారండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా అపోజిషన్ పార్టీలు డిఫరెంట్ పార్టీల వల్ల ఓటు చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని అందరినీ కలిసికట్టుగా ముందుకెళ్దామని మాట ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలైతే డైరెక్ట్గా డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్గా వేయడానికి. సో ఆపోజిట్గా వేస్తే మన పార్టీ ఉంటుంది కదా, మా అలయన్స్ పార్టీ ఉంటుంది కదా, ఇంకా అందులో ఇంకొక పార్టీ కూడా ఉండదు. కాంగ్రెస్ ఉంటే ఉండొచ్చు, మనం ఇప్పుడు కాంగ్రెస్ కోసం మేము కామెంట్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి ఫస్ట్ దరిద్రం వాళ్ళే కదా చేసింది. అంటే స్టేట్ డివైడ్ చేయకూడదని ఎక్కడా రూల్ లేదు, స్టేట్ డివైడ్ చేయొచ్చు కాదని అనట్లా. కానీ ఆ డివైడ్ చేసిన తీరు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన నష్టం, ఈ భారతదేశానికి కూడా తీసుకొచ్చిన నష్టం అది. ఆ తీరు అది కాంగ్రెస్ని ఎవరు అప్రిషియేట్ చేయరండి. సో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఉమ్మడి అలయన్స్ పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కలిపి కాబట్టి 100% మాకు వస్తుంది అనేది మా ఉద్దేశం. అయినా కూడా ఓట్ ట్రాన్స్ఫర్కి మేము 100% అందరికీ కూడా మెసేజ్ ఇచ్చాం. ఎవరైతే సీట్ని ఈ ఉమ్మడిగా ఎవరైతే ఈ అలయన్స్ పార్టీస్లోంచి ఎవరికైతే సీట్ ఇస్తారో వాళ్ళకి అందరూ పనిచేయాలని చెప్పి మేము చాలా క్లియర్గా ఇచ్చాం. అలాగే తెలుగుదేశం ఇచ్చింది. రేపు బీజేపీ కూడా మాతో కలిసిన తర్వాత బీజేపీ కూడా క్లియర్గా ఉంటుందండి మేడం. రైట్. అంటే మీరు కాంగ్రెస్ని పక్కన పెడుతున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అంటే కంపేర్ టు పాస్ట్ ఇప్పుడు కాంగ్రెస్కి ఒక కొత్త ఫేస్ వచ్చింది అండ్ దట్ ఫేస్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ నోన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాల్యూ యాడెడ్. కాబట్టి దాన్ని పక్కన పెట్టడం కాదు, దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్ట్రాటజీ చేయాలని? అబ్సల్యూట్లీ కాంగ్రెస్ అనే పార్టీకి ఈరోజు ఇట్ ఈస్ నాట్ ఎ వాల్యూ యాడెడ్, ఇట్ ఈస్ టోటల్ వాల్యూ అంటాను నేను. ఇట్ ఈస్ నాట్ ఎ వాల్యూ యాడెడ్ అండి. ఎంటైర్ వాల్యూ ఈజ్ ఈరోజు షర్మిల గారు. వితౌట్ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పరిస్థితికి వచ్చేది కాదు. ఇది వాస్తవం. బికాజ్ షర్మిల గారు రాజన్న బిడ్డ అంటారా, లేకపోతే దగాపడ్డ చెల్లి అంటారా, ఏమన్నా అన్నాయండి. కాబట్టి ఆవిడ 100%, నేనైతే అంటాను దగాపడ్డ చెల్లి గొంతు ఎత్తిన గొంతుకి ప్రజలు ఈరోజు ఆవిడని 100% అప్రిషియేట్ చేస్తున్నారు. ఆవిడ దగాపడ్డ చెల్లె, దగాపడ్డ ప్రజలు మేము, దగాపడ్డ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్గా చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఎ కాంగ్రెస్, ఇట్ ఓన్లీ షర్మిల గారు.